మహాకృప చేత విజయవంతంగా నడిపించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరొకసారి రెండవ దినాన కూడా విచ్చేసినటువంటి దైవజనులకు, అలాగే సహోదరి సహోదరులకు, మరి ముఖ్యంగా పాకాల పట్టణ ప్రజలకు, స్నేహితులకు, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మినిస్ట్రీ యొక్క పాస్టర్ గారు, ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ పి సైమన్ రాజ్ గారు, ఆయనకు సత్యమణి షీనా సిస్టర్ గారు, వీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ స్కిట్ చూసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గుర్తొస్తూ ఉంది. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో ముప్పై 36వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అని అంటున్నమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎంత చక్కటి మాట చూడండి. ఆయన బంధకాలలో ఉన్నవారికైనా, స్వతంత్రులుగా ఉన్నవారికైనా, పురుషులకైనా స్త్రీలకైనా, మన దేశమైనా విదేశీయుడైనా, గొప్పవాడైనా కొద్దివాడైనా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. రెండవదిగా ఆయన చెప్తున్న మాట, మత్తయి సువార్తలో ఒక మంచి మాట అంటాడు. పాపములను క్షమించుటకు ఈ భూమి మీద మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు అధికారము కలదు అని. ఈ స్కిట్లో ఎంత చక్కగా వాళ్ళు పశ్చాత్తాపపడి మోకరించడానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారి పాపాలను క్షమించడం మాత్రమే కాదు, కానీ చెరల నుండి వారిని విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఏ బంధకాలలో, ఏ చెరలో ఉన్నా పశ్చాత్తాపంతో ప్రభువా దయతో నన్ను కనికరించండి అని మీరున్న స్థలంలో ప్రార్థన చేసుకుంటే ఆ యేసు ప్రభు సజీవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కలేనంత ఆ కొండపైకి ఎక్కించిన దేవ వందనాలు. ఎక్కలేనంత ఆ కొండపైకి ఎక్కించిన దేవ వందనాలు. ఆమేన్. వందనాలు యేసు, నా వందనాలు. వందనాలు యేసు, నా వందనాలు. నీకే వందనాలు యేసు, నా వందనాలు. వందనాలు యేసు, నా వందనాలు. యేసుక్రీస్తు పాపములను క్షమించడానికి యోగ్యుడైన దేవుడు. ఎందుకంటే నిన్నటి దినాన్ని మనం విన్నాం, మానవుడి పాపము కోసము ప్రాయశ్చిత్తముగా రక్తము కార్చిన పరిశుద్ధుడు ఆయన. ఈ రోజుకి ఆ రక్తము పాపములను కడగడానికి అందుబాటులో ఉంది. ఆ రక్తము మీకు సిద్ధముగా ఉంది. నువ్వు సిద్ధమా స్నేహితుడా? ఆయన ఎందుకు రావడానికి, ప్రభువాన్ని కనికరించండి అని అడగడానికి నువ్వు సిద్ధమా? నీ నామమెంతో మహనీయము, ఇహపరములలో మహిమోన్నతము. వాడుదాం. నీ నామమెంతో మహనీయము, ఇహపరములలో మహిమోన్నతము. ఎక్కలేనంత, 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 ఎక్కలేనంత. మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనికరము గల తండ్రి కృప చూపుతాడు.
నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు, జీవ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. థాంక్యూ లార్డ్. నిన్ను ఒక కొత్త సృష్టిగా మారుస్తాడు. నీ ఇంటి వాళ్ళు, ఊరి వాళ్ళు ఇతనేనా అని ఆశ్చర్యపడే విధంగా నీ జీవితాన్ని మారుస్తాడు. థాంక్యూ లార్డ్ జీసస్. నీ కృపను చూపి నడిపించితివి, నీ మార్గములో స్థిరపరచితివి. నీ కృపను చూపి నడిపించితివి, నీ మార్గములో స్థిరపరచితివి. లెక్కలేనంత 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 థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. ఆ దేవాతి దేవుణ్ణి, ఆ పరిశుద్ధుని పాడి మహిమపరిచే భాగ్యము దేవుడు ఈరోజు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధిని ఆరాధించే భాగ్యం మనకిచ్చాడు. ఏ యోగ్యత ఏ అర్హతల లేని మనకు ఆయన సన్నిధిలో భాగ్యం ఇచ్చాడు. సంతోషంగా ఆయన మహిమపరుస్తాం. థాంక్యూ లార్డ్ జీసస్. నీ కార్యమెంతో బలమైనది, నా కన్నులకే ఆశ్చర్యమే.
చప్పట్లు కూడా వేసాను మహిమపరుస్తామా. థ్యాంక్ యూ లార్డ్. మనుషుడు ఎక్కలేనంత ఆ కొండ మీదకి ఎక్కించే దేవుడు ఉన్నాడా? ఒక చోటకు వచ్చి మనిషి ఆగిపోతాడు, ఇంకెంతే, దీనికి మించి నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు, అయిపోయింది నా పని అనుకుంటాను. నువ్వు ఎక్కడ అయిపోయింది అనుకుంటావో అక్కడ ఆరంభిస్తాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది, నేను ఇంకా గోతికి దిగాల్సిందే అని నువ్వు అనుకుంటే గోతిలో నుండి లేపి నూతన జీవితం ఇస్తాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను మింగాలన్న శత్రువును మృంగి వేస్తాడు యేసయ్య. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి సంతోషంగా ఆయన ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, సంతోషంగా ఆయన ఆరాధన చేద్దాం. ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுதே. ஒரு மகிமையின் மேகம் இந்த ஜனத்தை மூடுதே. ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுதே. ஒரு மகிமையின் மேகம் இந்த ஜனத்தை மூடுதே. பாடலாம். Thank you Lord Jesus. இந்த நாள், இந்த ராத்திரி வேளையில பரலோகத்திலே இருந்து தேவன் அவரோட மகிமையோட இறங்கி வந்திருக்கிறார். ஏன் தெரியுமா? அவர் ஸ்துதியில் மேல் வாசம் பண்ணுகிற தேவனா இருக்கிறார். Thank you Lord Jesus. எங்க அவரோட மக்கள் துதிக்கிறாங்களோ அந்த துதி மேல வாசம் பண்றதுக்காக சிங்காசனம் போட்டுட்டு அந்த ஸ்துதி மேல வாசம் பண்றதுக்காக இறங்கி வர தேவனா இருக்கிறார் இயேசு கிறிஸ்து. Thank you Lord Jesus. விலகாத மேகம் நீர், முன் செல்லும் மேகம் நீர். விலகாத மேகம் நீர், முன் செல்லும் மேகம் நீர். ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, வல்ல ஆவியானவரே, ஆவியானவரே, மகிமையின் ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, வல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே. ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுதே. ஒரு மகிமையின் மேகம் இந்த ஜனத்தை மூடுதே. விலகாத மேகம் நீர், முன் செல்லும் மேகம் நீர். விலகாத மேகம் நீர், முன் செல்லும் மேகம் நீர். கரங்கள் உயர்த்தி ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, 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 ஆவியானவரே. கூப்பிடலாம், அவரை இன்வைட் பண்ணலாம். அவர் இறங்கி வரட்டுமே. நிரப்பாய்தான் ஆவியானவர் இறங்கி வரும்போது உங்க வாழ்க்கையில் இருந்து அசுத்த ஆவிகள் ஓடி போகும். உங்களோட கஷ்டங்கள் நீங்கி போகும். உங்களுக்கு சிறை விடுவிக்கப்படும். இருதயங்கள் திறந்து ஆவியானவர் நம்ம இன்வைட் பண்ணலாம். Let us invite the Holy Spirit. அவர் தான் விடுவிக்கிற தேவனாய் இருக்கிறார். ఆయన విడిపించే దేవుడు అంటున్నాడు. Thank you Lord Jesus. என் பேச்சிலே, என் மூச்சிலே, என் சொல்லிலே, என் செயலிலே கலந்திருக்கீங்க. என் நினைவிலே, என் நடத்தையிலே, என் உணர்விலே, என் உயிரிலே கலந்திருக்கீங்க.
பாடலாமா? என் பேச்சிலே, என் மூச்சிலே, என் சொல்லிலே, என் செயலிலே கலந்திருக்கீங்க. என் நினைவிலே, என் நடக்கையிலே, என் உணர்விலே, என் உயிரிலே கலந்திருக்கீங்க. அன்பினாவியானவரே, விலையேற பெற்றவரே, என்னை ஆளும் பரிசுத்தரே, நன்றி ஐயா. அன்பினாவியானவரே, விலையேற பெற்றவரே, என்னை ஆளும் பரிசுத்தரே, நன்றி ஐயா. ஆவியானவரே, ஆவியானவரே, வல்ல ஆவியானவரே, 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 அன்பின் ஆவியானவரே, வல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே. ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுவே. ஒரு மகிமையின் மேகம் இந்த ஜனத்தை மூடுவே. ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுவே. ஒரு மகிமையின் மேகம் இந்த ஜனத்தை மூடுவே. விலகாத மேகம் நீ, முன் செல்லும் மேகம் நீ. விலகாத மேகம் நீ, முன் செல்லும் மேகம் நீ. ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே, மகிமையின் ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, வல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పేతురు కొర్నేలి ఇంట్లో నిలబడి, యేసుక్రీస్తు నీ పాపములను క్షమించే దేవుడు అనే మాట విడుదల చేస్తానే. మొట్టమొదటిగా ఆ అన్య జనుల పైకి ఎవరు వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి, నీ చెరలో నుండి నేను విడిపించడానికి, ఒక మహిమ గల పాత్రగా నీ జీవితాన్ని మార్చడానికి నీ మీదకి దిగి వచ్చే దేవుడు పరిశుద్ధాత్మ. ఈరోజు ఇన్వైట్ చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అది ఇన్వైట్ பண்ணலாம். మీరు ఎండిన స్థితిలో ఉండొచ్చు, జీవం లేని స్థితిలో ఉండొచ్చు, కానీ చేతులెత్తి జీవజల నది అయిన పరిశుద్ధాత్మదేవ, ఎండిన నా బ్రతుకుని చిగురింప చేయండి నాయన. ఒక మాట చెప్పండి అని దిగి రాబోతున్నాడు. ఎన్నాకో பாடலாமா? என்னோட சேர்த்து இந்த பாட்டை பாடலாம். என்னாக்கோ நீரெந்த துணையாளரே, தாகம் தீர்க்கும் ஜீவ தண்ணீரே. அவர் இறங்கி வரா. என்னாக்கோ நீரெந்த துணையாளரே, உன் தாகம் தீர்க்க போறார், உன்னோட பாத்திரம் நிரப்பி அனுப்ப போறார். தாகம் தீர்க்கும் ஜீவ தண்ணீரே. பள்ளத்தாக்கில் நடக்கும் போது என்னை காண்பவரே. சந்தோஷமா? பாடக்காரே பதறும் போது என்னை கேட்பவர். யார் கேட்க போறார்? பள்ளத்தாக்கில் கடரும் போது என்னை காண்பவரே. தாகக்காரே கடரும் போது
சத்துவமில்ல வேலையில்லது பெருக செய்கின்றே சோர்ந்து போகும் நேரத்தில் உன் பெறலை தருகின்றே சத்துவமில்ல வேலையில்லது பெருக செய்கின்றே ఎండిన ఎముకల లోయలో నడుస్తున్నట్టు పరిస్థితి ఉన్నా జీవము చేత సజీవునిగా లేపి నిలబెట్టి బ్రతికించడం కాదు, బలం ఇచ్చి మహా సైన్యముగా చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రతికించి నిలబెట్టడం కాదు, బలం ఇచ్చి మహా సైన్యముగా చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్న మాట, మీలో చాలా మంది బలహీనతతో సోలిపోయే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మీకు నూతన బలమునిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని లేపి నిలబెట్టడం కాదు, శత్రువులను మీ పాదముల కింద చితకు దొక్కే మహా సైన్యముగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల సమయమిదే. తండ్రి నీ ఆత్మతో నింపుమా అని మీరు అడుగుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రిని ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రిని ఆత్మతో నింపుమా మండే అక్కల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలె ప్రవహించుమా మండే అక్కల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలె ప్రవహించుమా ఎముకల లోయలోన ఒక సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారం అని ప్రవచించెదా ఎముకల లోయలోన ఒక సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారం అని ప్రవచించెదా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలె ప్రవహించుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలె ప్రవహించుమా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు చెప్తున్న మాట, ఆ ఎండిన ఎముకల లోయలో అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఎండిన స్థితిలో ఉంది. అయితే దేవుడు ఈ రోజు రాత్రి జీవాత్మను పంపబోతున్నాడు. మీరు బ్రతకడం కాదు, లేచి మహా సైన్యమై ఆయన నామ మహిమార్థమై ముందుకు వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీరు ఆగిపోరు, వెనక్కి వెళ్ళరు, కానీ మహా సైన్యమై లేచి జయించుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. కర్మేలు కొండపైన మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలె ప్రవహించుమా మండే అగ్నిరా నింపండి నాయనా, జీవంతో నింపండి, మహా సైన్యముగా నింపండి. మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. అన్య భాషలు ఇస్తున్నాడని అనేక మంది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. లోక నుంచి గంభీరంగా మాట్లాడండి. ఆయన భాషలు, కొత్త భాషలు ఇస్తున్నాడు. అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా ప్రవహిస్తున్నాడు ఆయన. సీనాయి పర్వతమందు అగ్ని పోలవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పోలవలె
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.